హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వేరుశనగలో లాస్ట్ స్ప్రే చేస్తున్నాము. ఇక ఈ స్ప్రేతో మొత్తం మన స్ప్రేయింగ్ అయిపోతాయి. తర్వాత ఈ స్ప్రేయింగ్ అయిపోయిన ఒక 20 డేస్కి మన హార్వెస్టింగ్ చేస్తాం. ఈ స్ప్రేయింగ్లో ఏమేం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనం ఒక 20 డేస్లో హార్వెస్టింగ్ చేస్తాము. ఇప్పుడు ఫైనల్గా కాయ అవుటన్ రావడానికి, అలాగే అక్కడక్కడ మచ్చ వచ్చింది. మనం పెరికే సమయానికి ఆకు మచ్చ ఉన్నప్పుడు, మనకి చెట్టు పెరికినప్పుడు మూకుళ్ళు ఇలాంటి అటాక్ అయితే మనకి కాయలు భూమిలో ఉండిపోయి ఒట్టి చెట్లు పైకి వస్తాయి. సో అలా రాకుండా చెట్టు గ్రీనిష్ ఉండడానికి మనం లాస్ట్ ఫైనల్గా కాయ అవుటన్ రావడానికి మనం ఈ లాస్ట్ స్ప్రేయింగ్ చేస్తున్నాము. ఈ స్ప్రేయింగ్లో ఏమేమి మందులు కొడుతున్నాం అనేది మీరు ఈ వీడియోలో గమనించగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాంకోజెబ్ సాఫ్ కార్బన్ డైజం మాంకోజెబ్ ఉంటుంది. ఈ మచ్చ రాకుండా మనం ప్రివెంటివ్గా తక్కువలో కొడుతూ ఉన్నాము. ఎందుకంటే మనకేమీ మచ్చ అటాక్ కాలేదు. మనం ప్రివెంటివ్గా కొడుతున్నాం కాబట్టి మనం తక్కువలోకి వెళ్ళాము. సో ఈ సాఫ్ అనేది ఎకరాకి 6 కిలో వేయాలి. ఇది మామూలుగా అయితే చిన్న పైరు ఒక 25 రోజులు 1 మంత్ లోపు అనుకుంటే మనకి కిలో వచ్చేసి 3 ఎకరాలకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ స్టేజ్ కాబట్టి మనం 1/2 కిలో వేస్తున్నాము. అలాగే దీన్ని మల్టీకే అంటారు. ఇది 13,045. సో ఇది కాయ అవుటన్ రావడానికి లాస్ట్లో ఇది ఎకరాకి 2 కిలోలు యూజ్ చేస్తున్నాము. అంటే ఒక డ్రమ్ముకి 2 కిలోలు వేస్తున్నాము. ఇది వచ్చేసి ప్రొపనోపాస్ సైఫర్ కాంబినేషన్. మనం లైట్గా దోమ అక్కడక్కడ ఆకుదనే పురుగు ఉంది కాబట్టి మనం తక్కువలో ఇది ఒక డ్రమ్ముకి ఒక 1/2 లీటర్ పోసి స్ప్రే చేస్తున్నాము. తర్వాత ఇది స్ప్రెడ్డరు. మనం ఇది ఒక 60 ml డ్రమ్ము సరిపోతుంది. 60 to 100 ml. Bobby, let's go.